దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 111. నా పొగరుబోతు మరదలు నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వకుండా చేయడానికి వచ్చేస్తుంది అని తిట్టుకుంటూ ఎయిర్‌పోర్ట్‌లో హనీ కోసం ఎదురు చూస్తుంటాడు వర్ధన్. అలా గంట సేపు వెయిట్ చేసి ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటుండగా హనీ కాలింగ్ అని ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తూ రింగ్ అవుతుంది. తన కోసం చుట్టూ చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. మిస్టర్ వర్ధన్, వేర్ ఆర్ యూ అని అడుగుతుంది హనీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని సమాధానం ఇస్తాడు. బెడ్ మీద పడుకున్న హనీ నవ్వుతుంటుంది. ఆ నవ్వు విని వర్ధన్ కోపం తెచ్చుకుంటూ ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతాడు. నేను ఎప్పుడో ఇంటికి చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యి నీకు కాల్ చేస్తున్నాను అని కూల్గా చెప్తుంది. వర్ధన్ ఆశ్చర్యపోతూ నీ ఫ్లైట్ వచ్చే టైంకి నేను ఇక్కడే ఉన్నాను కదా, అలా ఎలా వెళ్ళావు అని అడుగుతాడు. నా ఫ్లైట్ మార్నింగ్ 10కి రీచ్ అవుతుందని నీకు అబద్ధం చెప్పాను, కానీ కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 6కే నేను ఈ సిటీలో అడుగుపెట్టాను. హాయిగా ఫ్రెష్ అయ్యి తీరిగ్గా నీకు కాల్ చేస్తున్నాను. చూసావా, ఇక్కడ అడుగు పెట్టడంతోనే నిన్ను ఎలా ఫూల్ చేశాను అంటూ పొగరుగా నవ్వి బాయ్ మిస్టర్ వర్ధన్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వర్ధన్ ఇంకా కోపం తెచ్చుకుంటూ ఛ, దీనికి బావుగా పుట్టి నరకం అనుభవిస్తున్నాను అని తిట్టుకొని బయలుదేరుతాడు. అంతే కోపంతో ఇంటికి చేరుకునేసరికి హనీ పొగరుతో ఒక లేడీ సర్వెంట్ చెంప పగలకొట్టే పనిలో ఉంటుంది. జయంత్, సుప్రజ తనని ఏమీ అనలేక ఓ పక్కగా నిలబడి ఉంటారు. హనీ ఆ సర్వెంట్ మీద సీరియస్ అవుతూ నేను నీకు ఎదురుగా వచ్చేది చూస్తూనే ఉన్నావు కదా, నన్ను చూసినప్పుడు పక్కకి తప్పుకోవాలని తెలీదా అని పొగ్గరిగా అడుగుతుంది. ఆ సర్వెంట్ భయపడుతూ ఇంకెప్పుడు మీకు ఎదురుగా రానమ్మా, పక్కకు తప్పుకొని వెళ్తుంటాను అని సమాధానం ఇస్తుంది. ఈసారి నాకు అలా ఎదురొస్తే ఇలా కొట్టడం కాదు, డైరెక్ట్గా చంపేస్తాను, ఇక వెళ్ళు అంటుంది తన లెవెల్ చూపిస్తూ. సర్వెంట్ భయపడుతూ వెళ్తుంది. వర్ధన్ తన అహంకారానికి ఇంకా కోపం తెచ్చుకుంటూ తన ఇంటికి వచ్చిందని మీరైనా కాల్ చేసి చెప్పొచ్చు కదమ్మా అంటాడు తల్లిని చూస్తూ. తన కోసం వెళ్ళామని నాకేం తెలుసురా, నువ్వు తాతయ్య వెంట ఆఫీస్కి వెళ్ళావేమో అనుకున్నాను అంటుంది సుప్రజ. నీ మేనకోడలు 10ంటికి కాల్ చేస్తే వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఉన్నాను, నన్ను ఇంతసేపు పిచ్చివాడి చేసింది అంటాడు వర్ధన్ కోపంగా చూస్తూ. హనీ పొగరిగా నవ్వి నువ్వు ఎప్పుడూ నా దృష్టిలో పిచ్చివాడివే, ఇప్పుడు కొత్తగా పిచ్చివాడి కాడువేంటి అని అడుగుతుంది హేళనగా. చూసావా డాడీ ఎలా మాట్లాడుతుందో అంటాడు తండ్రితో. వర్ధన్ జరిగింది వదిలేసి పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళు అంటాడు జయంత్ గారు. మీరందరూ రాఘవ మావయ్యకి భయపడి తనని ఇలా వెనకేసుకొని రావడం వల్లే తన పొగరు ఇంకా పెరిగిపోతుంది అంటాడు కోపంగా. అది నిజమేగా అన్నట్టుగా జయంత్, సుప్రజ మౌనంగా ఉంటారు. హనీ నిర్లక్ష్యంగా చూస్తూ అది సరే కానీ ఎవరో చదువు లేని బికారి దానిని ప్రేమించావంట కదా, ఆ బికారి దానిని నాకు చూపిస్తావా అని అడుగుతుంది పొగరుగా కనుబొమ్మలు ఎగరేస్తూ. చూడు, నన్ను ఏదైనా అంటేనన్నా భరిస్తానేమో కానీ ఆ అమ్మాయిని ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటాడు వర్ధన్. అబ్బో, ఇదంతా తన మీద ప్రేమే, నువ్వు అంతగా ప్రేమించిన ఆ అమ్మాయిని నాకు కూడా చూడాలని ఉంది అంటుంది అని. టైం వచ్చినప్పుడు తను ఏంటో తెలుస్తుందిలే అని అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాడు. హనీ పొగరుగా వెళ్తున్న వర్ధన్ వైపు చూస్తుంటుంది. తేజ రూముల నుంచి బయటకొచ్చేసరికి సాత్విక అప్పుడే కాఫీ కప్పులతో వచ్చి సాకేత్కి ఇస్తుంటుంది. తేజ వాళ్ళిద్దరిని చూసి మనసులో మాట్లాడుకుంటూ మీ ఇద్దరికీ పెద్ద బాస్ నా మొగుడని తెలిసినా కూడా నా ముందు ఏమీ తెలియనట్టుగా ఉన్నారు కదా, ఇప్పుడు నేను కూడా మీ దగ్గర
ఏమీ తెలియనట్టుగానే ఉంటాను అని అనుకుంటుండగా, కాఫీ తీసుకో తేజ అంటుంది సాత్విక. తేజ కాఫీ తీసుకొని సాకేత్ పక్కన కూర్చుంటుంది. సాకేత్ నవ్వుతూ తేజ వైపు చూసి మనసులో మాట్లాడుకుంటూ, వర్ధనిని పెళ్లి చేసుకునే విషయం గురించి తేజకి నచ్చ చెప్తానని రాజారాం గారికి మాట ఇచ్చాను. ఇప్పుడే ఈ విషయం గురించి తేజతో మాట్లాడదామా అని ఆలోచించి, ఇప్పుడే వద్దులే, మొన్ననే కదా రాజారాం గారు మాట్లాడింది, పైగా ఆ డిస్టర్బ్తోనే తన ఆరోగ్యం కూడా పాడు చేసుకుంది. వెంటనే ఈ విషయం మాట్లాడితే మళ్ళీ డిస్టర్బ్ అవుతుందేమో. ఏది ఏమైనా తన మెడలో తాళి కట్టింది శ్రీకర్ అనే విషయం తనకి తెలియకముందే తేజకి వర్ధన్కి పెళ్లి జరిగిపోవాలి అని ఆలోచిస్తుంటాడు. ఏంటన్నయ్య, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది తేజ ఖాళీ కప్ పక్కన పెడుతూ. ఏమీ లేదమ్మా, ఏదో ఆఫీస్ వ్యవహారాల గురించి అని చెప్పి ఊరుకుంటాడు. సాకేత్ మనసులో ఏముందో సాత్వికకి తెలుసు కాబట్టి ఓరగా చూస్తుంటుంది. సాకేత్ ఆ చూపుని అర్థం చేసుకుని, నువ్వు ఎలా చూసినా నా చెల్లెలు మంచి భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని మనసులో అనుకుంటాడు. ఆఫీస్కి వచ్చిన హనీ రాజారాం గారి ఛాంబర్లో కూర్చొని, మీ ఛాంబర్ చాలా బాగుంది తాతయ్య అంటుంది. రాజారాం గారు నవ్వి, నువ్వు కూడా రోజు ఆఫీస్కి రా హనీ, ఆఫీస్ విషయాలు తెలుస్తుంటాయి అంటాడు. అమ్మో, రోజునా? మీరు ఎలాగో సంపాదిస్తున్నారు కదా, అందరూ సంపాదిస్తుంటే ఇక ఎంజాయ్ చేసేదెవరు అని మాట్లాడుతుంటే, వర్ధన్ ఆ మాటలు వింటూ వచ్చి, శ్రీకర్ సార్కి ఫోన్ చేస్తాను తాతయ్య, మరి కాసేపట్లో వస్తానన్నారు అంటాడు. ఓకే, శ్రీకర్ రాగానే ఫైల్స్ మీద సైన్ చేయించు అని చెప్తుండగానే, గుడ్ మార్నింగ్ సార్ అంటూ సాకేత్ వస్తాడు. గుడ్ మార్నింగ్ సాకేత్ అన్నట్టు, షీజ్ హనీ, మా అబ్బాయి రాఘవ కూతురు అని. అమ్మ హనీ, మన కంపెనీ సీఈఓ సాకేత్ గారంటే వీరే అని పరిచయాలు జరుగుతుండగానే, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ శ్రీకర్ వాయిస్ వినపడుతుంది. హనీతో సహా అందరూ అటువైపు చూస్తారు. కమింగ్ శ్రీకర్ అంటాడు రాజారాం గారు. శ్రీకర్ వాళ్ళ దగ్గరకు వస్తుంటాడు. లవ్వర్ బాయ్ని చూడగానే సాకేత్ పెదవుల మీద ఆటోమేటిక్గా చిరునవ్వు వెలుగుతుంటుంది. ఇక హనీ మాత్రం శ్రీకర్ నుంచి చూపు తిప్పుకోలేక ఫ్లాట్ అయిపోతుంది. శ్రీకర్ రాజారాం గారి దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. గుడ్ మార్నింగ్ శ్రీకర్, కొన్ని ఫైల్స్ మీద నీ సైన్ కావాలి, అందుకే రమ్మని చెప్పాను, కూర్చో అని. సాకేత్, వర్ధన్ మీరు కూడా కూర్చోండి అంటాడు. అలాగే సార్ అని వాళ్ళిద్దరు కూడా కూర్చుంటారు. నీతో అరవింద్ రాలేదేంటి శ్రీకర్ అని అడుగుతాడు రాజారాం గారు. అరవింద్ మరో వర్క్లో బిజీగా ఉన్నాడు సార్, అందుకే తీసుకురాలేకపోయాను అంటాడు శ్రీకర్. వర్ధన్ కొన్ని ఫైల్స్ తీసి శ్రీకర్ ముందు పెడుతూ, మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ సార్ అంటాడు. రాజారాం గారు ఆ ఫైల్స్ గురించి మాట్లాడుతుంటే శ్రీకర్ ఆ విషయాలు వింటూ ఫైల్స్ మీద సైన్ చేస్తుంటాడు. ఇక హనీ మాత్రం టైగర్ నుంచి చూపు తిప్పుకోలేక అలాగే చూస్తూ, అబ్బా, ఏమున్నాడు, ఇలాంటి హ్యాండ్సమ్ గాయ్ కోసమే కదా నా జీవిత భాగస్వామి కోసం వెతికేది, ఎన్నాళ్ళకు కనిపించావురా అని మనసులో అనుకుంటుంది. హనీ అలా శ్రీకర్ని కొరుక్కు తినేలా చూడటం సాకేత్, వర్ధన్ కూడా గమనించి ఇద్దరు ఆశ్చర్యంగా మొహాలు చూసుకుంటారు. కొద్దిసేపటికి రాజారాం గారు కూడా హనీ చూపుల్ని గమనిస్తుంటాడు. కానీ శ్రీకర్ మాత్రం తనని గమనించకుండా ఫైల్స్ మీద సైన్ చేస్తుంటాడు. శ్రీకర్ ఫైల్స్ మీద సైన్ చేసి వర్ధన్కి ఇస్తూ అప్పుడు హనీని చూస్తాడు. హనీ చూపుల్లో తేడా శ్రీకర్ కూడా గమనించి కాస్త ఇబ్బంది పడుతుంటే, మర్చిపోయాను శ్రీకర్, తను నా మనవరాలు హనీ అని పరిచయం చేస్తాడు రాజారాం గారు. శ్రీకర్కి కూడా ఫ్యామిలీ ఫోటోలో తనని చూసింది గుర్తొస్తుండగా, హాయ్ అంటూ హనీ చెయ్యి ముందుకు చాస్తుంది. శ్రీకర్ ఇబ్బంది పడుతూనే తనకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆ ఇద్దరి చేతులు అలా కలవడం ఈ ముగ్గురు కాస్త సంతోషంగా చూస్తుంటారు. శ్రీకర్ ఆ చెయ్యిని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నా
హనీ పట్టించుకోకుండా ఆ చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. వర్ధన్ హనీ చూపులను, చేష్టలను గమనిస్తూనే ఈ ఇద్దరిని ఒక్కటి చేస్తే ఈ పొగరబోతు హనీకి, ఆ సీరియస్ టైగర్‌కి సరిపోతుంది అని అనుకుంటాడు. నా లవర్ బాయ్ ఈ హనీతో కనెక్ట్ అయితే నా చెల్లెలు బంగారు భవిష్యత్తుకి ఇక ఏ అడ్డు ఉండదు అని అనుకుంటాడు సాకేత్. రాజారాం గారు కూడా ఆలోచించుకుంటూ మొన్న తేజ మాటలు బట్టి తేజ మనసులో శ్రీకర్ లేడని తెలిసింది. వాళ్ళ ఇద్దరి మధ్య ఉంది స్నేహమే కావచ్చు. చూడబోతుంటే హనీ శ్రీకర్ని ఇష్టపడుతున్నట్టుగా ఉంది అని అనుకుంటాడు. ఇలా ఎవ్వరి ఆలోచనలో వారు ఉండగా శ్రీకర్ గట్టిగా ప్రయత్నించి చెయ్యి వెనక్కి లాక్కుంటాడు. హనీ సైడ్గా చూస్తూ నవ్వుతుంటుంది. తన నవ్వుని ఈ టైగర్ చిరాగ్గా చూస్తూ చెయ్యిలో నుంచి లేచి వెళ్ళొస్తాను సార్ అంటాడు రాజారాం గారితో. ఓకే శ్రీకర్ అంటాడు రాజారాం గారు. శ్రీకర్ వాళ్ళ లవర్ బాయ్ వైపు కూడా ఒక లుక్ వేసి వెళ్ళిపోతాడు. హనీ మాత్రం పిచ్చ సంతోషంలో ఉండిపోతుంది. బయటకొచ్చిన శ్రీకర్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని కారు స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. ఇలా కొద్ది దూరం వెళ్ళాక సడన్గా వెనుక సీట్లో నుంచి శ్రీకర్ మీదకి తేజ చేతులు అల్లుకుపోయి హాయ్ పెద్ద బాస్ అంటుంది. శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏ రాక్షసి నా కారులోకి ఎప్పుడొచ్చావు అంటూ బ్రేక్ వేసి కారు ఆపుతాడు. మిమ్మల్ని చూడాలనిపించింది పెద్ద బాస్, అందుకే మీకు తెలియకుండా మీ కారులోకి వచ్చి దూరాను అంటూ ముందు సీట్లోకి దూకుతుంది. ఏమైంది నీకసలు, ఇలా నా వెంట పడుతున్నావేంటి అంటూ కారు స్టార్ట్ చేస్తాడు. నాకీ మధ్య మీ మీద లవ్ జ్వరం పట్టింది పెద్ద బాస్, అది ఎంతకీ తగ్గటం లేదు, అందుకే మీ వెంట పడుతున్నాను అంటుంది అమాయకత్వం నటిస్తూ. ఏయ్, లవ్ గివ్ అన్నావంటే చంపేస్తాను. నీకు పట్టింది లవ్ జ్వరం కాదు, పిచ్చి. ఏదో పిచ్చి పట్టి ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ కారు ఫాస్ట్గా పోనిస్తుంటాడు. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఇలాగే వెంటపడతాను అంటూ శ్రీకర్ భుజం మీద వాల్తుంది. ఇంతకుముందు ఎంత పద్ధతిగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇలా మీద మీద పడుతున్నావు అంటూ తన్ని భుజం మీద నుంచి లేపుతాడు. చెప్పాను కదా మీ మీద లవ్ జ్వరం పట్టిందని అంటూ శ్రీకర్ బుగ్గ మీద గట్టిగా లాగుతుంటుంది. అబ్బా, నొప్పిలేస్తుంది రాక్షసి, వదులు అంటూనే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటాడు. అలా కొద్దిసేపు తన అల్లరి భరించిన తర్వాత కారు ఆపి దిగు అంటాడు. ఏంటి, మళ్ళీ మధ్యలోనే నన్ను దింపుతున్నారా? నేను ఈసారి ఆటోలో వెళ్ళను అంటుంది బుంగమూతి పెట్టుకుంటూ. ఆటోలో వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ అన్నయ్య ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను, అటు చూడు అంటాడు. తేజ ఆ బంగ్లా వైపు చూసి ఆశ్చర్యపోతూ నన్ను ఇంటికి తీసుకొచ్చావేంటి, నీతో కాసేపు ఉంటాను, కారు పోనివ్వు పెద్ద బాస్ అంటుంది కాస్త బాధగా. నాకు అర్జెంటు పనులున్నాయి, నీతో తిరిగితే నాకు కుదరదు, ముందు కారు దిగు అంటాడు. అదేం కుదరదు, ఏ పనులైనా నేను మీతోనే వస్తాను అంటుంది మొండిగా. ఏయ్, చెప్తున్నా నీకు కదా, నేను వెళ్ళాలి, కారు దిగు అని కసిరిస్తాడు. తేజ కాస్త భయపడి బుంగమూతి పెట్టుకుంటూ కార్ డోర్ తీసి సడన్గా శ్రీకర్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతుంది. ఆ ముద్దు షాక్కి శ్రీకర్ తేరుకొని చూసేసరికి కాస్త మీ కోపాన్ని తగ్గించుకోండి పెద్ద బాస్ అంటూ ఇంటి లోపలికి పరిగెత్తుతూ ఉంటుంది. శ్రీకర్ కాస్త నవ్వుకొని తన లవ్వర్ బాయ్ ఉంటున్న ఖరీదైన బంగ్లా వైపు చూసి సంతోషపడుతూ కార్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.